తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ల పాలన సాగుతుంది. కమిషన్లు ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. పేటీఎం మోడ్లో సాగుతున్న రేవంత్ రెడ్డి పాలన మీద ఇటీవలే కాంట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోనే ధర్నాకు దిగారు. సీఎం మొదలుకొని మంత్రుల దాకా ఎవరి వసూళ్లు వారివే. బిల్లుల క్లియరెన్స్ కోసం 20% కమిషన్ నిబంధన మ్యాండేటరీగా మారింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కమిషన్ పాలన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం సచివాలయంలో బిల్లుల కోసం కాంట్రాక్టర్లు క్యూలు కడుతున్నారు. సంబంధిత మంత్రులకు సంభావన సమర్పించుకుంటేనే బిల్లులు క్లియర్ అవుతున్నాయని గుత్తేదారులు గుసగుసలాడుతున్నారు. నిజం ఒప్పుకోవాలంటే దమ్ముండాలి, విమర్శను స్వీకరించాలంటే ధైర్యం ఉండాలి. కానీ దొంగలకు సర్దిగట్టే నాయకుల నుంచి అటువంటి లక్షణాలు ఆశించడం అత్యాశ అవుతుంది. తెలంగాణ శాసనసభ సాక్షిగా భట్టి ఫ్రస్ట్రేషన్తో మరొక్కసారి కాంగ్రెస్ పర్సంటేజీల పాలన తెరమీదకొచ్చింది. ఉన్నమాట అంటే ఊలికెందుకు అన్న చందంగా కేటీఆర్ చేసిన వాస్తవ విమర్శలను తట్టుకోలేక భట్టి ఒక్కసారిగా ఊగిపోయారు. తాను ఉన్నది శాసనసభలో అన్నది మరిచిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ బెదిరింపులకు దిగారు.